అంటే ఒక అమ్మాయిని రేపు ఇంటికి తీసుకొస్తున్నా. ఏంటి బాబన్నా ఇంకోసారి హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది మనం లాంగ్ వీడియో చేసి. సో ఈరోజు ఏదో టైం దొరికింది, అలాగ మమ్మీతో ప్రాంక్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. ఏం లేదు, రేపు ఇంటికి వెళ్తున్నా కాబట్టి ఈరోజు మమ్మీకి ఫోన్ చేసి నేను రేపు ఒక పిల్లని తీసుకొస్తున్నా మమ్మీ, ఎట్లుంటుంది అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ప్రాంక్ గోన్ రాంగ్ అవుతుందో లేకపోతే ప్రాంక్ సక్సెస్ఫుల్గా ఫన్నీగా వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే మమ్మీకి ఫోన్ చేద్దాం. ఇది నా ఫోన్ కాదు, మా ఫ్రెండ్ గారిది. నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. కొత్త నెంబర్తో లిఫ్ట్ చేస్తుందో లేదో ముందే చెక్ చేద్దాం. లిఫ్ట్ చేసిందంటే మాట్లాడదాం, లేకపోతే లేదు. ఓకేనా, చేద్దాం. హలో మమ్మీ. మమ్మీ నేనే మమ్మీ. ఈ ఫోను జగదీష్ది. నాది కొంచెం పని, ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టినా. ఏం చేస్తాను? తిన్నావా? డాడీ ఉన్నాడా ఇంట్లో? సరే 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 కానీ రేపు నేను ఇంటికి వస్తున్నా కదా, నీకు ఒకటి చెప్తాను మమ్మీ. నువ్వు కోపం అవ్వనంటే చెప్తాను నేను. అంటే ఒక అమ్మాయిని రేపు ఇంటికి తీసుకొస్తున్నా. ఏంటి బాబన్నా ఇంకోసారి హలో, చేసుకుంటాం అనుకుంటున్నాను నేను దాన్ని. లేదు మమ్మీ, కొద్ది రోజులు మన ఇంటిగానే ఉంటది మమ్మీ. నేను దాన్ని పెళ్లి చేసుకుంటా. చేసుకో, నిజంగా బాగుంటది మమ్మీ. అమ్మాయిది ఇక్కడే బాగుంటది మమ్మీ. అలాగే నువ్వు సీరియస్ గా అంటున్నావా సరదాగా అంటున్నావా నాకు అర్థం కావట్లే. పెద్ద మాట అన్నాడు సార్. పట్టు చీరలు కొట్టడం ఏమి చెప్పినా డాడీ ఏమన్నా అంటాడు కదా తీసుకొస్తే, అందుకోసం అని. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. లేకపోతే నార్మల్ గా తీసుకొస్తే నీకు ఓకేనా? మరి తీసుకొచ్చే అంటున్నాం, మూడం కాదు అంటున్నాం. మరి అది కాదు కానీ ముందు ఇచ్చి చెప్పే. తేవలో వద్దా? తేవలో వద్దు. మరి అన్ని 2 పాయింట్లు లేవు నా దగ్గర, నేను తీసుకొచ్చేస్తున్నా. అరే మెంటల్ చేస్తున్నాడు పిల్ల పేరు కూడా అడగలేదు, తీసుకొచ్చి అంటున్నావు ఏంది అసలు నువ్వు? ఫైనల్ గా మీరు అవును, మరి నేను దాన్ని ఎట్లా పెంచుకుంటా అని ఏం ఆలోచించట్లేదు ఏంది మమ్మీ నువ్వు? నువ్వు ఈ చుట్టూ ప్రదక్షిణ నీళ్ళతో ఉండాలా ఏంది? అలాగంటూ నేను లవ్ చేసాను దాన్ని. తెలియదు, డాడీతో గొడవ అయితే నువ్వు చూసుకుంటావా లేదు చెప్పు. ఇవన్నీ వద్దు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. డాడీతో చెప్పేసి ఇలాగా. నాకు డాడీతో చెప్పాలని భయం అవుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. లవ్ యూ మమ్మీ. లవ్ యూ మమ్మీ. దేనికి ఫోన్ చేసినందుక? సరేలే అయితే రేపు నేను తీసుకొస్తా. బాయ్. సరే ఉంటాను. రేపు ఈవినింగ్ కలుద్దాం. కోడలు చూడడానికి రెడీగా ఉండు.
బాయ్ అయితే ఆ, తిన్నాను బయటికి వెళ్ళాను సాంబార్ ఇడ్లీ తిన్నా సరేనా బాయ్ ఊరే మా ఏంద్రీ షాక్ తీసుకొస్తలేంటి గైస్ చూశారు కదా మీరు కూడా తీసుకొస్తారంటే తిట్టకుండా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడదాం అంటుంది నిజంగా ఇదైతే స్క్రిప్టెడ్ కాదు నేను మా మమ్మీకి చేసింది కూడా ఇదే ఫస్ట్ టైం అందుకే నా ఫోన్తో చేయలేదు ఈ ఫోన్తో చేసిన నేను ఎట్లా ఫీల్ అవుతుందా కోపం అవుతుంది అనుకున్నా ఏం కాలే చూద్దాం ఈ వీడియో చూసినాక మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో అలాగే అంటే ఏది కంటెంట్ లేక ఈ కంటెంట్ చేశాను కాదు ఎప్పుడు నుండి అనుకుంటున్నాను మమ్మీతో ఏదో ఒక ప్రాంక్ చేద్దామని సో ఇలా అని చెప్పి అనుకున్నా అలాగే ఇంటికి వెళ్ళాక కూడా ఒక చిన్న వీడియో చేస్తాను మమ్మీతో కొంచెం మీరు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి వెళ్ళి అంటే సజెస్ట్లోకి ముందు ఉంటుంది దానివల్ల నాకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి నేనైతే ఇప్పటికీ షాక్లోనే ఉన్నా మీరే చూస్తున్నారు ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు మీరు ఏమన్నా అనుకోండి ఇక ఇదైతే స్క్రిప్టెడ్ వీడియో అయితే కాదు ఇంకా పిల్ల అంటారా పిల్ల లేదు ఏం లేదు తీసుకుపోదాం తర్వాత ఎప్పుడైనా అదొకసారి నిజం చేసి చూపిద్దాం మమ్మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఓకేనా గైస్ మరి బాయ్ నేను ఉంటా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పక్కా చేయండి ఉంటాను బాయ్ సైనింగ్ ఆఫ్